హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంస వెంకట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము చేసే ఆలోచనలు మన వైపుకే బంతిలా తిరిగి వస్తాయా? మరి తెలుసుకుందామా? మరి ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. పాజిటివ్ ఆలోచనలని, నెగిటివ్ ఆలోచనలని, వినాశకర ఆలోచనలని, మరి అద్భుతమైన ఆలోచనలని ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే ఆలోచనకు ఒక ఆకర్షణ శక్తి ఉంది. నిజంగా అది గ్రేట్ సీక్రెట్ ఫ్రెండ్స్. ఎలా అంటే మనం చూడండి, మనం ఏదైనా ఆలోచిస్తున్నామనుకోండి, ఎవరి గురించైనా చెడుగా, ద్వేషభావంతో, పగతో, వాళ్ళ పట్ల నెగిటివ్గా మనం ఆలోచిస్తూ ఉంటే అటువంటి అంటే వాళ్ళ జీవితంలో ఉన్న బాధాకరమైన సిచ్యుయేషన్స్ని కూడా మనం ఆలోచించినట్లయితే అలాంటివే మన జీవితంలో ఆ సంఘటనలే మనకు ఎదురవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము అటువంటి ఆలోచనలను చేయకూడదు. ఎందుకంటే మనము ఇతరుల పట్ల కోపంగా, ద్వేషంగా, నెగిటివ్గా ఆలోచిస్తే ఆ ఆలోచనలు అంటే నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తే అటువంటి ఆలోచనలే నీకు తిరిగి వస్తాయి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటి? యద్భావం తద్భవతి. మరి మన పత్రిజీ సార్ ఏం చెప్పాడు? నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. మరి మన బుద్ధుడు ఏం చెప్పాడు? అప్పో దీపో భవ. అంటే నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంతా నీకే. అంతే కదా ఫ్రెండ్స్. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. మనల్ని ఉద్ధరించేవాడు ఇంకొకడు లేడు. అందుకనే మన ఆలోచనని మనమే శుద్ధీకరించుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనమే కరెక్ట్గా చేసుకోవాలి. మనము ఇతరుల జీవితంలోని సుఖ సంతోషకరమైన ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మన జీవితంలో కూడా అటువంటి సంతోషకరమైన హ్యాపీనెస్ సంఘటనలే మన జీవితంలో మనకు తిరిగి వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మన మనసు కూడా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. అంతే కదా. ఇతరుల పట్ల ప్రేమతో ఉంటే మనకు ఆ ప్రేమ అనంతంగా లభిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అని అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. లాజిక్. నువ్వేమిస్తావో అదే తిరిగి వస్తుంది. నువ్వేమిస్తున్నావు? ద్వేష భావన ఇస్తూ ఉన్నావు అనుకోండి ఇతరుల పట్ల, పగ, కోపము అవన్నీ ఉంటే నీకేమవుతున్నాయి? రోగాల రూపంలో నీకు తిరిగి వస్తూ ఉన్నాయి అటువంటివి. ఎందుకు? కోపము, ద్వేషము. వాడి మీద కోపం పడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ మీద ఆ కోపం వలన మరి ప్రశాంతత లేకపోవడము అనేది జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనము ఎప్పుడు మన అంటే కాన్షియస్నెస్గా మనము తెలిసి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలాంటి వాటి ఎరుకతో మనము చక్కని ఎరుక పెట్టుకొని మనము ఆలోచించగలిగేటట్లయితే ఆలోచనలు అవి చక్కగా మన జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. అంతే కదా. ఎరుక లేకుండా ఇప్పుడు చూడండి, మనం ఒక ఆలోచనను వదులుతూ ఉన్నాం అంటే అది ఒక వేవ్ లాగా, ఒక తరంగంలాగా ఈ యూనివర్స్లోకి వెళుతూ ఉంది. మనం అనుకుంటాం మనం ఏది అయితే అదే జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా. మనం ఏ ఆలోచన అంటే కొన్ని ఆలోచనలు మనకి ఎందుకు తిరిగి రావటం అంటే కొన్ని మనం ఆలోచిస్తూ ఉంటే అవి మన జీవితంలో ఎందుకు జరగటం లేదు అని మనం అనుకుంటాం. అప్పుడు ఫ్రెండ్స్, అంటే మనము వదిలిన ఆలోచన ఎప్పటికీ తిరిగి రాదు ఫ్రెండ్స్. ఈ విశ్వంలో ఏదో ఒక లోకంలో అది సాకార రూపం దాలుస్తుంది, అంటే అది నెరవేరుతుంది. అందుకే అంటారు కదా ఫ్రెండ్స్, అంటే మనము ఎగ్జాంపుల్కి చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒక పిల్లిని మనం ఒక డబ్బాలో వేసి మూసిపెట్టామనుకోండి, ఆ పిల్లి చనిపోయిందా ఉందా అని క్వశ్చనేస్తే కొంతమంది బతికింది అని అంటారు. ఎలా? కొంతమంది చనిపోయింది అంటారు. ఎలా అంటే చనిపోయింది అన్నవాళ్ళు అక్కడ ఆ డబ్బాకు ఎటువంటి గాలిపోవడానికి ఆస్కారం లేదు, అది చనిపోయింది అన్నారు. కానీ వేరే వాళ్ళు ఎలా బతికింది అని చెప్తారు అంటే ఏదో ఒక రంధ్రం అనేది ఉంది, దాంట్లో గాలి పోయింది, ఆ పిల్లి బ్రతికింది అంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ ఎగ్జాంపుల్ చూడండి. అంటే అది మనము ఆ డబ్బా ఓపెన్ చేసినప్పుడు ఏదైనా జరగచ్చు, కానీ మన ఆలోచన ఉంది కదా అది బతికింటుంది అనేది, అది ఇంకొక దగ్గర జరిగి ఉంటుంది ఫ్రెండ్స్.
మరి క్వాంటం సిద్ధాంతం కూడా అదే కదా ఫ్రెండ్స్ మనకు చెప్పేది. అందుకనే మనం ఏది ఆలోచిస్తే అదే తిరిగి వస్తుంది. అయస్కాంత శక్తిలాగా మన ఆలోచనలు ఎలాంటివి అంటే, మనం ఏం ఆలోచిస్తున్నామో అటువంటివి మన లైఫ్లో తిరిగి మన దగ్గరికి వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆకర్షణ, మ్యాగ్నెటిక్ ఎలా, అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో అలా మన ఆలోచనలు మనకే తిరిగి వస్తాయి. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏం చేయాలి? చక్కగా ఎరుకతో, కాన్షియస్నెస్తో, ఒకవేళ మనం ఏదైనా ఒక చెడు ఆలోచన చేసినా కూడా మనము చక్కగా మరి ఎరుక పెట్టుకొని మంచి ఆలోచన చేసినట్లయితే మనం అటువంటి ఆలోచనలు, అటువంటి సంఘటనలు, అటువంటి సిచ్యుయేషన్స్ మన జీవితంలో సంభవిస్తాయి. మనము యద్భావం తద్భవతి. చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటాం. లేదు ఇతరులు వాడు పాడైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అంటే నీకే అవి జరుగుతాయి అనే ఎరుక అనేది మనకు ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనలను శుద్ధీకరించుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అంటే నేను కరెక్ట్గా మాట్లాడినానా, రాంగ్ మాట్లాడాను కాబట్టి మన ఆలోచనను మనం సరి చేసుకొని ఆలోచించాలి. అలా అప్పుడు ఆ సరి అయిన ఆలోచనలే ఈ సృష్టిలో జరుగుతాయి. అవునా ఫ్రెండ్స్? మరి ఆలోచన అనేది నిజంగా మనకు చాలా ముఖ్యమైనది కదా మన జీవితంలో. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎటువంటి ఆలోచనలు చేద్దాము? ఎరుకతో కాన్షియస్నెస్గా ఆలోచిద్దాం. అనాలోచితంగా ఎవరి గురించి మనం ఆలోచించడం తప్పు. ఆలోచిస్తే అది మనకే తిరిగి వస్తుంది 10 ఇంతలయ్యి. అంతే కదా ఫ్రెండ్స్? నువ్వేమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. నువ్వు చెడు చేస్తే ఇతరులకు, ఆ చెడు నీకు 10 ఇంతలు తిరిగి వస్తుంది. నువ్వు ఇతరులకు మంచి చేస్తే అదే మంచి నీకు 10 ఇంతలుగా తిరిగి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ఆలోచనలు చక్కగా మనము కాన్షియస్నెస్గా ఎరుకతో చేద్దామా? మరి అలాగే ఫ్రెండ్స్, మరి ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించాలి ఫ్రెండ్స్. అదే ధ్యానం అంటే. చక్కగా మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మనం ఆలోచన అంటే మన శ్వాసను గమనించినట్లయితే దాన్నే మరి ఆత్మస్థితి అని, మరి ధ్యాన స్థితి అని కూడా అంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.